అండి గుడ్లు మీరం చేసుకుంటున్నాను. ఇంకా తోటకూర బజ్జీ కూడా చేసుకుంటున్నాను. గుడ్లు 5 తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇంకా ఈ గుడ్లలోకి కారం కావాలి కదండీ! ఒక 10 ఎల్లుల్లి రెబ్బలు, 4 స్పూన్లు కారం, ఒక స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ బట్టి పక్కకు పెట్టుకోవాలి. తోటకూర బజ్జీకైతే ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు పక్కన పెట్టుకొని ఇప్పుడు గిన్నె పెట్టుకొని తోటకూర బజ్జీకి తాలింపు వేసుకుంటున్నానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంకా ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేగినాక తోటకూర దీంట్లో వేసేసుకుంటే తోటకూర బజ్జీ రెడీ అయిపోద్దండి. తర్వాత గుడ్లు కూడా ఉడికిపోయినాయి. ఈ పొట్టు తీసి చాకుతో ఘాట్లు పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాండ్లు పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు చాలా బాగుంటుంది దీంట్లో. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి గుడ్లు కూడా వేసి ఫ్రై చేసి గుడ్లు తీసేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న కారాన్ని వేసి ఇది కారం కూడా బాగా వేపుకొని ఆ తర్వాత మళ్ళీ ఆ గుడ్లు కూడా కారంలోనే వేసేసి కొత్తిమీర జల్లేసి తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నేను చేసినట్టు ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చద్ది.